ఇలా ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఖర్చు పెడదామంటే నిధులు లేవు, నీళ్లు ఆగుతలేవు, అవి కిందికి పోతూనే ఉన్నాయి. ఇగో కింద నీళ్లు ఉన్నాయి కదా నేను ఎత్తుకపోతాను ఆయన తయారైండు. ఇటువంటి చాతగాని ముఖ్యమంత్రుడు గుజరాత్ పోతాయి, తమిళనాడు పోతాయి, కేరళ పోతాయి, ఆంధ్ర పోతాయి. ఇంకేంటి ఎక్కడికి పోమ్మా? మీరే చెప్తున్నారు, మీ క్వశ్చన్లే ఆన్సర్ ఉన్నది. ఈయన ఏం చేస్తున్నాడు మరి? ఫ్లాష్ బ్యాక్. తెలంగాణ నీళ్లు ప్రాణం పోయినా సరే ఆ విషయంలో రాజీ పడే సమస్య ఉత్పన్నం కానే కాదు. అన్ని రకాలుగా ఫైట్ చేస్తాం తప్ప దాన్ని వదిలిపెట్టే ప్రశ్న ఉత్పన్నమే కాదు. ఇంకా ఫర్దర్ అవసరమైతే కూడా అవసరమైన పక్షంలో మొత్తం శాసనసభతో పోయి ఢిల్లీలో కూర్చొని దాకైనా పర్వాలేదు, అంతవరకైనా పోరాడతాం. కానీ మన నీటి హక్కుల విషయంలో మాత్రం రాజీ పడే ప్రశ్న ఉత్పన్నమే కాదని చెప్పి, కానీ వాళ్ళు అదే పద్ధతిలో మొండిగా మేము పాత పద్ధతిలో పోతామంటే ఇవాళ తెలంగాణ మున్పడి దిక్కులేని స్థితిలో లేదు. తెలంగాణ ఇస్ అన్ అటానమస్ స్టేట్ అండ్ వీ విల్ నెవర్ ఫోర్గో అవర్ రైట్స్. ఎట్టి పరిస్థితులలో అరాచకం జరగనీయం. 15.9 టీఎంసీల నీళ్లు తీసుకుంటామే తప్ప ఒక బొట్టు కూడా నీరును వదలమని చెప్పి నేను మనవి చేస్తాను అధ్యక్ష.